ఒక ఇలాంటి న్యూస్ లాస్ట్ 17 ఇయర్స్ నుంచి న్యూస్ మీద దుప్పటి కప్పు ఉండాలి. ఇప్పుడు ఆ దుప్పటి తీసేశారు. ఆ న్యూస్ జరిగిన తర్వాత హర్భజన్ సింగ్ రియాక్షన్ ఎలా ఉందంటే, మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. శ్రీశాంత్ రియాక్షన్ కూడా చూడండి. లలిత్ మోదీ ఐపీఎల్ లో పెద్ద కాంట్రవర్సీని క్లియర్ చేశాడు. 2008 లో ముంబై ఇంకా పంజాబ్ మధ్యలో ఒక మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్ లో మనందరం శ్రీశాంత్ ని యాడ్ అవటం చూసాం. శ్రీశాంత్ యాడ్ అవటం అందరూ చూశారు, కానీ ఎవరికి అర్థం కాలేదు ఏమైంది అని. కానీ లైవ్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు చెప్పారు శ్రీశాంత్ కి హర్భజన్ సింగ్ గోవ మీద 2 తగిలించాడు. అసలు హర్భజన్ సింగ్ శ్రీశాంత్ కి దేనికి కొట్టాడు, అసలు హర్భజన్ సింగ్ కొట్టాడా లేదా అనే ప్రూఫ్ అయితే ఇన్ని సంవత్సరాలుగా లేదు. కానీ అందరికీ తెలుసు హర్భజన్ సింగ్ శ్రీశాంత్ కి కొట్టాడు అని. కానీ ప్రూఫ్ దొరికితే బాగుండేదే అని అందరూ అనుకున్నారు. అయితే ప్రూఫ్ దొరికింది. ఐపీఎల్ కమిషనర్, అదే ఐపీఎల్ ఫౌండింగ్ ఫాదర్ అనే మన లలిత్ మోదీ ఈ ప్రూఫ్ రిలీజ్ చేశాడు. ఈ లలిత్ మోదీకి నరేంద్ర మోదీకి ఏ సంబంధం అయితే లేదు, కానీ ఐపీఎల్ స్టార్ట్ అయిన టైంలో ఈయన కూడా ఫేమస్. ఫస్ట్ ఐపీఎల్ లోనే ఇంత కాంట్రవర్సీ అయింది, అది ఈయన అండర్ లోనే అయింది. కానీ ఇందులో అన్నిటికన్నా కాంట్రవర్సీ ఒకటి అయిందంటే అది హర్భజన్ సింగ్ శ్రీశాంత్ కొట్టిన స్టోరీయే. దానికి మీడియా అప్పుడు స్లాప్ గేట్ అనే పేరు కూడా పెట్టింది. ఇన్ని సంవత్సరాల తర్వాత లలిత్ మోదీ మైకిల్ క్లార్క్ తో కలిసి ఒక బ్రాడ్కాస్ట్ చేశాడు. అప్పుడు ఈ విషయం కోసం మాట్లాడినప్పుడు వీడియో రిలీజ్ చేశాడు. అదే హర్భజన్ సింగ్ శ్రీశాంత్ కొట్టిన వీడియో. ఈ వీడియో ముందు పబ్లిక్ గా అవైలబుల్ గా లేదు, కానీ లలిత్ మోదీ కావాలని రిలీజ్ చేశాడు. మైకిల్ క్లార్క్ తో బ్రాడ్కాస్ట్ లో మాట్లాడుతున్నప్పుడు మైకిల్ క్లార్క్ లలిత్ మోదీకి అన్నాడు, ఎప్పుడైతే హర్భజన్ సింగ్ శ్రీశాంత్ కొట్టాడో అప్పుడు ఆ న్యూస్ ఫ్రంట్ పేజ్ లో ఉండాలి. కానీ దీనికి ప్రూఫ్ ఏదైనా ఉందా? కాంట్రవర్సీ అయితే లాస్ట్ 17 ఇయర్స్ నుంచి నడుస్తుంది, కానీ దీనికి ప్రూఫ్ అయితే లేదే అని మైకిల్ క్లార్క్ అన్నాడు. అప్పుడు లలిత్ మోదీ అన్నాడు, ఈ ఇన్సిడెంట్ అయ్యింది, హర్భజన్ సింగ్ శ్రీశాంత్ కి 2 తగిలించడం నేను చూశాను, నా దగ్గర వీడియో కూడా ఉందని అన్నాడు. పంజాబ్ ఇంకా ముంబై మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేయర్స్ అందరూ చేయి కలపడానికి వెళ్ళినప్పుడు అన్ని కెమెరాస్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు లలిత్ మోదీ కెమెరా మాత్రం ఆన్ లోనే ఉంది. 2 టీంలు ఒక దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దగ్గరకు వచ్చినప్పుడు హర్భజన్ సింగ్ శ్రీశాంత్ గోప కింద 2 తగిలించాడు. ఇప్పుడు ఆ వీడియో లలిత్ మోదీ పబ్లిక్ గా రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో హర్భజన్ సింగ్ ఫుల్ హెచ్డి క్వాలిటీలో శ్రీశాంత్ కొట్టినట్టు కనిపిస్తుంది. శ్రీశాంత్ కూడా షాకింగ్ గా అనిపించింది హర్భజన్ సింగ్ కొట్టినప్పుడు. అప్పుడు కోపంలో శ్రీశాంత్ కూడా ఆర్గ్యుమెంట్ చేయడంతో హర్భజన్ సింగ్ కి ఇంకా కోపం వచ్చి మీదకి కొట్టడానికి వచ్చాడు. అప్పుడు ఇర్ఫాన్ పఠాన్ ఇంకా మహిళా జయవర్ధన్ ఆపడంతో ఈ తగు అప్పటికైతే ఆగిపోయింది. కానీ కాంట్రవర్సీ ఇప్పటికీ నడుస్తుంది. రీజన్ ఏంటంటే ముంబైకి వికెట్స్ తీసి శ్రీశాంత్ ఓవర్ గా సెలబ్రేట్ చేశాడు. అది హర్భజన్ సింగ్ కి నచ్చలేదు, అందుకే శ్రీశాంత్ మీద చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది 17 ఇయర్స్ తర్వాత. అయితే ఈ వీడియో వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఫ్రీగా బంగారం దొరికినట్టు ఫీల్ అవుతున్నారు. మన దేశంలో మసాలా కంటెంట్ కి ఆ మాత్రం క్రేజ్ ఉంటదిలేండి. అయితే కొట్టడం అయితే తప్పు. దీనికి పనిష్మెంట్ గా హర్భజన్ సింగ్ కి ఫైన్ కూడా వేస్తాం, నెక్స్ట్ 5 ఓడిఐ మ్యాచెస్ లో బ్యాన్ కూడా చేస్తామని లలిత్ మోదీ మైకిల్ క్లార్క్ తో చెప్పాడు. దీనికి హర్భజన్ సింగ్ కూడా చాలా ఫీల్ అయ్యాడు, సారీ కూడా చెప్పాడు. రీసెంట్ గా జరిగిన అశ్విన్ బ్రాడ్కాస్ట్ లో హర్భజన్ సింగ్ తన లైఫ్ లో వెనక్కి వెళ్లి ఏదైనా విషయం చేంజ్ చేయాలంటే ఇదే విషయాన్ని చేంజ్ చేస్తానని చెప్పాడు. ఆ రోజు నేను శ్రీశాంత్ మీద చేసుకోవడం చాలా తప్పు. రీసెంట్ గా నేను శ్రీశాంత్ ఇంటికి ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు శ్రీశాంత్ కూతురు ఈ విషయం గుర్తుంచుకొని నేను మీతో మాట్లాడను, మీరు మా నాన్న కొట్టారని అన్నది. ఒక చిన్న పాప దృష్టిలో నా వాల్యూ పడిపోయింది, నేను చాలా పెద్ద తప్పు చేశానని చాలా ఫీల్ అయ్యాడు. లాస్ట్ కి శ్రీశాంత్ కూతురు కూడా హర్భజన్ సింగ్ సారీ చెప్పాల్సి వచ్చింది. జరిగింది ఇంకెందుకు లేదు, కానీ మీరు చెప్పండి, మీకు వీడియో చూసాక ఏమనిపించింది? మీరు ఎవరి సైడ్, హర్భజన్ సైడా లేదా శ్రీశాంత్ సైడా? ఇంకా లలిత్ మోదీ ఈ వీడియో రిలీజ్ చేసి కరెక్ట్ పని చేశాడా అనేది కామెంట్స్ లో ఫటాఫట్ చేసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.